अभी आप देख रहे हैं तेलंगाना समाचार। బుధవారం రోజున కరీంనగర్ పట్టణంలో గల ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం 6 గ్యారెంటీలపైన అమలు చేసి మరియు ప్రజల పక్షాన ఈరోజు నిల్చున్నదని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు కేవలం 25,000 మాత్రమే ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ తాజుద్దీన్, సమద్ నవాబ్ గారు, షబానా మొహమ్మద్ మిరాజ్, అష్రఫ్, షహీన్ షా, ముక్కా భాస్కర్, ముక్కా కవిత, మాలోతు మహాలక్ష్మి, లైక్ గారు తదితరులు పాల్గొన్నారు. దోస్తులతో జల్సాలు చేస్తూ ఆ రాజీవ్ గాంధీ గారు పెట్టినటువంటి ఆనాటి సాంకేతిక విప్లవం ద్వారా అమెరికా పోయి చిప్పలు కడిగి తదనంతరం ఈడ దుకాణం మంచిగా నడుతుందని వచ్చినోని నీ చరిత్ర ఇక్కడ. ఈ దేశం కోసం స్వాతంత్రంతో పాటు ప్రాణ త్యాగాలతో పాటు ఈ దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి మా రాజీవ్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి, ఇందిరాగాంధీ గారి కుటుంబం ఇక్కడ. అందుకే చెప్తా ఉన్నా, ఆత్మ పరిశీలన చేసుకో. ఇప్పటికైనా నీ వ్యాధి ముదరక ముందు అది ఎవరికి చూపించుకుంటావో చూపించుకోమని చెప్పి చెప్తా ఉన్నా. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి బలి కావద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ముందు ఎప్పుడైనా బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడితే, బాధ్యత గలటువంటి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. కానీ ఏది పడుతుంది, ఎట్లా పడితే అట్లా ఒక ఈర్ష, ద్వేషంతో ఇక మాకు భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మహిళా సోదరుల మన్నలు పొందుతుంది, రైతుల మన్నలు పొందుతూ ఉన్నారు, ఇచ్చిన గ్యారంటీలను కూడా అమలు పరుస్తూ ఉన్నారు. మేము ఇక జీవితంలో వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి అక్కస్తోటి ఏది పడుతుంది మాట్లాడితే ఖబర్దార్ కేటీ రామారావు అని హెచ్చరిస్తా ఉన్నాం. గురించి కూడా సాంకేతికమైనటువంటి ఇబ్బందులు ఉన్న దగ్గర ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసే పనిలో నిన్న కూడా మా ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి అందరికీ కూడా అందే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కొద్దికు మాట మీద నిలబడలేనటువంటి హరీష్ రావు ఓవైపు ఈయనే ఏదో పడుతుంది మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్తా ఉన్నాం.